యాత్రా జీవితం అనే మనం బైబిల్ అధ్యయనంలో ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపమును బహుభారమైనది గనుకను భారమైనది కనుకను నేను దిగిపోయి నా ఎద్దుకు వచ్చిన ఆ మొర చొప్పునే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేరియడలా నేను తెలుసుకుందును అనెను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, నీతిగల న్యాయాధిపతి అయిండి తీర్పు వద్ద మీ పట్టింపు సాలినంతటి క్షుణ్ణంగా పరిశీలించే మీ న్యాయం, వీటికి ఎప్పుడు తల వంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మనుషుల వలె కాక మనుషుని ఆంతర్యాన్ని ఎరిగిన వారై ఉండి కూడా దీర్ఘశాంతం చూపుతూ మీ వద్దకు వచ్చిన మొరను బట్టి మీరు వారు చేశారో లేదో అని వ్యక్తిగతంగా చూడడానికి దిగి వచ్చానన్న మాటను మేము అర్థం చేసుకోవడానికి కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడు కదా, ఆయన ఏం చేయగలడు, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది కదా అని అనుకోవచ్చు. కానీ ఆయన ప్రతిదానికి ఆయన దగ్గర లెక్క ఉంది. ఆయనకు సమాచారం యావత్తూ తెలుసు. ఆయన ఒక నిర్ణయం తీసుకునే సమయాన్న, తీర్పు గురించి నిర్ణయం తీసుకునే సమయాన్న ఆయన ఎలా ఆలోచిస్తారో చూసినప్పుడు ఆ ప్రభు యొక్క వ్యక్తిత్వం, ఆ దేవుని యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. వాస్తవానికి ఆదికాండం 6వ అధ్యాయంలో ప్రభు ఇలా రాశాడు, నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లు అన్నాడు. అంతేకాకుండా నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతో ఎల్లప్పుడూ కేవలం చెడదనియు యెహోవా చూచి అని అంటూ తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయంలో నొచ్చుకొనెను. జరిగే వాటిని చూసి ఆయన పోనీలే అని విడిచిపెట్టే దేవుడు కాదు, చూసి బాధపడేటువంటి వాడు, నొచ్చుకునేవాడు. మానవుని పాపం దేవునికి బాధ కలుగు చేస్తుంది, నొప్పి కలుగు చేస్తుంది. ఆయన నొచ్చుకుంటాడు, కానీ చూస్తూ ఊరుకోడు. ఒకానొక దినాన్న తప్పనిసరిగా తీర్పు తీర్చడం మాత్రం ఖాయం, ఖచ్చితం. అదే రీతిగా జలప్రళయంతో ఆ దినాన్న తీర్పు తీర్చిన ప్రభు మరల తిరిగి రెండవసారి భూమి అంతటిలోనూ 2 పట్టణాలు, సొదొమ గొమొర్రా అనే పట్టణాలు, అవి చేసినటువంటి పాపం వల్ల వాటిని గురించిన మొర గొప్పది. 6వ అధ్యాయంలో ఆదికాండంలో ఆయన తానే చూసి చెప్పిన మాట. కానీ ఇక్కడ మరో స్వరాన్ని మనం చూస్తున్నాం. నాకు వచ్చిన మొర్ర అన్నప్పుడు బహుశా ఎవరు వేదన చెందుతున్నారో వారు మొరపెట్టుండొచ్చు, భూమి కూడా మొరపెట్టి ఉండొచ్చు. అంత మాత్రమే కాదు, వారి దుర్మార్గతను చూస్తున్నటువంటి దేవదూతలు సైతం వారిని నిత్య నరకానికి తీసుకుని వెళ్ళే వారు సైతం మరణం
దేవదూతలు అంటే కానీ మరణం కూడా మొరపెట్టి ఉండొచ్చు అని పెద్దలు అంటారు. అయితే ఇక్కడ నాకు కనిపించిన ఒక మాట ఏమిటంటే, దేవుడు అబ్రహామును గురించి నేను ఎరుగుదును అంటాడు 18వ అధ్యాయం 19వ వచనంలో. దేవుడు తన మనసులో ఉన్నదాన్ని తన ప్రవక్తకు చెప్పకుండా ఉండడు అనే మాట గత వారం చూశాం. చెప్పిన ఆయన ఏం చెప్తున్నాడు ఆయనతో అంటే, వచ్చిన మొర అలా ఉన్నదో లేదో నేను కనుక్కోవడానికి వచ్చాను అని. అంటే ఎక్కడో క్షమించే మనసు కలిగిన వాడు దేవుడు. మనం పశ్చాత్తాపడితే తప్పక క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు ఆయన. తీర్పులకు కారణం పశ్చాత్తాపం లేకపోవడం, క్షమాపణ కోరకపోవడం. దేవుడు తానే అబ్రహాముతో చెప్పాడు, నేను ఎందుకు వచ్చాను, నా దగ్గరికి వచ్చిన మొర చాలా గొప్పది, అలా చేశారో లేదో కనుక్కోవడం కోసం నేను వచ్చాను అన్నారు. దేవుడు తన బాధను అబ్రహాంతో పంచుకున్నాడు. దేవుడు తన బాధను సమూయేలుతోనూ పంచుకున్నాడు, సౌలును గురించి. ఈ రీతిగా ప్రభు అంతరంగంలో ఉన్న ఆవేదనను ఆయన పంచుకోవడానికి ఆయనకు అందుబాటులో ఒక వ్యక్తి ఉండడం అనేది ఎప్పుడూ ఆయన కోరుకుంటాడు. కానీ ముఖ్యంగా దేవుని పిల్లలమైన మనం ఆయనకు అందుబాటులో ఉండం. నేను పిలువగా మీరు ఆలకించరైతిరి అంటాడు, నేను ప్రశ్నించగా జవాబివ్వరైతిరి అంటాడు యెషయా గ్రంథంలో. మనం మన పనిలో సేవలో నిర్విరామంగా ఉంటాం, కానీ దేవుని స్వరాన్ని వినే మనసు మనకుండదు. దుఃఖంతోనే నేను ఈ మాటలు చెప్తున్నాను, మనసులో పెట్టుకోండి. నేటి దిన పరిస్థితి ఎలా ఉందో నేను మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఈరోజు ఎక్కువసేపు నేను వాక్యం చెప్పటం లేదు, చాలా క్లుప్తంగా కొన్ని మాటలు మాత్రం చెప్పి పెడతాను. మీటింగ్కి వెళ్ళవలసి ఉంది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో 14 వచ్చిన ఒక మాట రాస్తుంది. లేదు, 13 చదువుకుందాం. షోమురోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని, వారు బయలు పేరట ప్రవచనం చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు, ఎవడునూ తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరుచుదురు. వారందరూ నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొర్రా వలెనైరి అన్నాడు. ఇర్మియా కాలంలో షోమ్రోను అన్నప్పుడు ఇశ్రాయేలు ముఖ్య పట్టణం, యెరూషలేము అన్నప్పుడు యూదా ముఖ్య పట్టణం. ఈ రెండు పట్టణాల పరిస్థితి ఎలా ఉంది అంటే, అక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉందో దానికి మించి ఆనాటి దేవుని పనిముట్లుగా చెప్పబడుతున్న ప్రవక్తల పనులు కూడా అలాగే ఉన్నాయి. వారు ఎలా ఉన్నారో చెప్తే ప్రజలను దారి తప్పించేవారుగా ఉన్నారు, త్రోవ తప్పించేవారుగా ఉన్నారు. వారు ఘోరమైన క్రియలు చేయగా నేను చూశాను అన్నాడు. వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు, ఎవడునూ తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరుచుదురు. వారందరూ నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొర్రా వలెనైరి అన్నాడు. నేటి దినాన్న ఇలాంటి పరిస్థితే మన మధ్యలో కూడా కనపడుతోంది. దేవుని సేవ దుఃఖకరంగాను, దేవుని పిల్లలైన వారు ప్రభువులాగా జీవించడానికి ప్రయత్నం చేయకుండా ఎవరో ఏదో చెప్పిన దాన్ని బట్టి తమ మనసులను ప్రక్కకు తొలగించుకుని లేఖనాన్ని విడిచిపెట్టి ఆచారాల వైపు, లేఖనాలను విడిచిపెట్టి తమ ఇష్టానుసారమైన నడక,
పరిశుద్ధాత్మని నడిపింపును తోసివేసి శరీరానుసారంగా నడవడం అనేది ఆ రోజు షోమ్రోనులో యెరూషలేములో ఎలా జరిగిందో ఈ రోజున అలాగే జరుగుతుంది. సేవకులు కూడా ఇలాంటి పరిస్థితుల గుండానే ప్రయాణం చేయడం చూసినప్పుడు మనం ఇప్పుడు ఎక్కడున్నాము అంటే నవీన సొదొమ గొమొర్రాల మధ్యలో ఉన్నాం. దేవుని తీర్పులు వస్తాయి. దేవుడు ఉగ్రతా పాత్రలకు మనల్ని అప్పగించే అవకాశం ఉంది. అందుకనే లేఖనంలో ఒక మాట ఎంత చక్కగా చెప్తాడు అంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభము కాలం వచ్చి ఉన్నది. అది మన యుద్ధనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును అన్నాడు. ఇది దేవుని పిల్లలైన వారి వద్దనే, దేవుని ఇంటి వద్దనే తీర్పులు ఆరంభమవడం. దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు? శత్రువులు చెలరేగుతున్నప్పుడు మౌనంగా ఎందుకున్నాడు అనంటే, మనం పశ్చాత్తాపడకపోవడం. సొదొమ గొమొర్రా పశ్చాత్తాపడదు. నేటి దినాన్న షోమ్రోను అనబడిన ఇశ్రాయేలు రాజధాని, యెరూషలేము అనబడిన యూదా రాజధాని, అక్కడుండే దేవుని పిల్లలు కానీ వారిని నడిపిస్తున్నటువంటి నాయకులు కానీ త్రోవ తప్పిన పరిస్థితిలో ఉన్నారు కానీ పశ్చాత్తాపడేవారుగా లేరు. నేను చేతులు జోడించి ఒక మాట చెప్తాను. లేఖనంలో మనం ఈ రోజైనా పశ్చాత్తాపడదాం. మనల గురించే కాదు, మన దగ్గరున్న సేవకుల గురించి, మనం ఎరిగిన వారిని గురించి, విశ్వాసులు మార్గం తప్పిన పరిస్థితుల గురించి పశ్చాత్తాపడదాం. దేవుడు కరుణిస్తాడేమో, మరల తిరిగి సువార్తకు ద్వారాలు తెరుస్తాడేమో, మనకేం తెలుసు? ఆయన క్షమించడాన్ని ఎవరు చెప్పగలరు? క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు కదా. పశ్చాత్తాపం మన నుండి కోరుకుంటున్నాడు. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, సాలినంతటి నీ కృపకు నేటి దిన పరిస్థితులన్నింటినీ అప్పగించుకుంటున్నాను. నిన్ను ఎరిగిన వారమైన మేము మారు మనసు పొంది మీ కొరకు జీవించాలనే కొద్దిపాటి ఆశ ఉన్న మేము కన్నీటితో వేడుకుంటున్నాం. నీ నామం పేరిట జరుగుతున్న వ్యాపారం కానీ, నీ నామం పేరిట జరుగుతున్న ఇష్టానుసారమైన జీవించే విధానం కానీ, మాటలు కానీ, ప్రవర్తన కానీ, నిందలు కానీ, ఇతరులకు నష్టం కలిగించే విధానం కానీ దుఃఖంగా ఉంది. కనికరం చూపండి. ఎంతైనా నమ్మదగిన వారు మీరే దయచేసి నీ పిల్లలైన వారిని క్షమించుమని, నీ పనివారైన మమ్మల్ని క్షమించుమని, మీ అంతరంగానికి దుఃఖం కలుగు చేసిన మాట వాస్తవమేనని ఒప్పుకుంటూ, తెలిసి అబద్ధం ఆడడం, తెలిసి మేము నీ వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించటం అనేది తటస్థించటం మాకు దుఃఖంగా ఉంది. క్షమించుమని హృదయపూర్వకంగా బ్రతిమాలుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 8:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.